విశ్వాసంతో కొత్త ప్రపంచానికి నిచ్చెన లేసినవాడు, సాంకేతిక ప్రపంచాన్ని తన గూడుగా మార్చుకున్నవాడు, శోధనకు సానబెట్టి క్రియాశీలత కార్యదక్షత కలబోసి అఖండ విజయాలకు అలవోకగా శ్రీకారం చుట్టినవాడు, కంప్యూటర్ రంగంలో కథన కుతూహల రాగం ఆలపించినవాడు, అధ్యయనం ఆదర్శం మేళవించి అపార సంపదను సృష్టించినవాడు. అతనే రామలింగరాజు. అగ్రదేశాధినేతల ఆలోచనల్లో పాలుపంచుకునే రామలింగరాజు ఇప్పటికీ మట్టి వాసనల్ని, సేద్యపు చెమట పరిమళాన్ని మర్చిపోలేదు. ఆయన నిరంతర చలనశీలత్వానికి నిరాడంబరత ఒక ఆలంబన అయింది. ఏదైతే మనం టేకప్ చేసామో అది ఒక పర్సన్ యాక్టివిటీ అవనండి, 10 మంది యాక్టివిటీ కానీ, లేదా 1000 పీపుల్ యాక్టివిటీ కానీ, కామన్ థింగ్ ఏంటంటే మనం టేకప్ చేసిన పని ప్యాషన్తో చేయగలగాలి. అట్లీస్ట్ దట్స్ వాట్ హెల్ప్డ్ మీ అండి. ఎందువల్ల ఏంటంటే దానివల్ల మనకి రిజల్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, అదొకటి. రెండోది ఏంటంటే అది చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయకపోతే, అది చేస్తున్నప్పుడు మనం పూర్తిగా సాటిస్ఫాక్షన్ డిరైవ్ చేయకపోతే అది చేయలేం. ఫర్ దట్ రీజన్ నా అభిప్రాయం ఏంటంటే కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నా కానీ ఎసెన్స్లో తేడా ఎక్కువ ఉండదండి. చిన్నతనం నుంచి అధ్యయనం ఆయనకు ఒక అలవాటు, ఒక వ్యాపకం. శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు కాల్పనిక సాహిత్యాన్ని, కమ్యూనిస్టు సిద్ధాంతాలని కూడా ఆయన ఆకలింపు చేసుకున్నారు. కాలేజీ చదివే రోజుల్లో అందరిలా కలలు కనడమే కాదు, కవిత్వం కూడా రాశారు. మొట్టమొదట మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ పుస్తకాలు, సాహిత్యం, మోస్ట్లీ యూరోపియన్ ఫిలాసఫీ దీంట్లో కలిగిందండి. మా ఇద్దరం సేమ్ టైప్ ఆఫ్ బుక్స్ చదవటం వల్ల మా ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ సన్నిహితంలోకి పెరిగింది. ఆయన పుస్తకాల గురించి ఏం చెప్పేవాడంటే నాకు, నేను ఇవాళ నేను ఈ రోజున అందరిలోని తెలివైన వాడిగా నేను ఉండగలుగుతున్నానంటే దీనికి కారణం ఏంటంటే నేను చదివిన పుస్తకాలే, నాకు వచ్చిన డిగ్రీలు కాదు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడండి. ఇదే తన పిల్లలకు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, పుస్తకాలు చదవటమే చేయమని. ఈరోజు కూడా ఎంత బిజీగా షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఆయన పుస్తకం చదవకుండా ఏ రోజు పడుకోడైనా. మంచి పుస్తకాలన్నీ లైబ్రరీ కింద ఉంటాయి. మహోన్నత శిఖరాలను అధిరోహిస్తున్న మానవత్వపు మమకారం రవ్వంతైనా సడలని మంచి మనిషి రామలింగరాజు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆ డబ్బుతో మరింత డబ్బును సృష్టించే జబ్బు మనిషి కాదు ఆయన. సాటి మనుషులకున్న జబ్బులన్నింటినీ తన డబ్బుతో వదిలించే సహృదయుడు ఆయన. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆశించే రామలింగరాజు బైర్రాజు ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. మనం అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో వైద్య సదుపాయాలు కల్పించాలని, అలాగే హౌసెస్లో టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి, ఈ విలేజెస్లో ఉన్న వేరియస్ స్కూల్స్ మోడర్న్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవాలని, టెక్నాలజీ యూజ్ చేసుకోవాలని, దాని ద్వారా స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి చాలా స్కీమ్స్ మొదలుపెట్టాము. అలాగే 50% ఆఫ్ ద విలేజర్స్ లిటరేట్, మిగతా వాళ్ళు లిటరేట్ కాదు. అది నార్మల్ కోర్సులో 10-20 సంవత్సరాలు పట్టే విషయం వాళ్ళందరూ లిటరేట్ అవ్వాలంటే. కానీ ఇప్పుడున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకుని నాలెడ్జ్ మనం ఉపయోగించుకుని చేయగలిగితే అది ఇంచుమించు 1 or 2 ఇయర్స్లో
ఈ విలేజెస్లో 100% లిటరసీ తీసుకొచ్చే అవకాశం ఉంది. దగ్గర దగ్గర ఒక్కో విలేజ్లో 3000 4000 మ్యాన్ ఇయర్స్ ఉంటాయి. ఇఫ్ విలేజ్ ఒక 5000 6000 పీపుల్ అని అనుకుంటే అందులో మనం ఒక లీడర్షిప్ క్యాపబిలిటీ డెవలప్ చేయగలిగితే, ఈవెన్ ఇఫ్ 10% ఈ లీడర్షిప్ని బాగా ఉపయోగించుకోగలిగితే ఆ హ్యూమన్ రిసోర్స్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే అది ఎన్నో కోట్ల విలువ చేసింది అవుతుంది. అది మనం ఒకసారి చేసినప్పుడు మన విలేజెస్ని మనం పూర్ విలేజెస్ అని అవ్వాల్సిన అవసరం లేదని మాకు గట్టి నమ్మకం. పల్లె ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ బైర్రాజు ఫౌండేషన్ కార్యక్రమాలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం కింద కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా వైద్యాన్ని అందించడంతో పాటు అవసరమైన మందులు కూడా ఇస్తారు. భీమవరంలోని శిక్షణ కేంద్రం ద్వారా ఆరోగ్యంపై అవగాహన తరగతులు, యువతకు మహిళలకు గల విద్య ఉపాధి అవకాశాలపై వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. ఇందులో అనేక ఆధునిక వసతులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉంది. అత్యవసర వైద్య సేవల నిమిత్తం సహాయ పేరుతో ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. పాలకోడేరు, ఉండి, కాళ్ల మండలాల్లోని వారు ఈ అంబులెన్స్ను ఉచితంగా వినియోగిస్తున్నారు. ఈ లెర్నింగ్ సెంటర్ మేము జూన్ 2002లో ప్రారంభించాము. ఇందులో వైద్యమే కాకుండా విద్య, నీరు, పారిశుద్ధ్యం, ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాలు, వ్యవసాయేతర కార్యక్రమాలు, ప్రాథమిక వసతులు, ఇలా అనేక కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. హాస్పిటల్స్ మొత్తం వెస్ట్ గోదావరిలో 73 హాస్పిటల్స్, ఈస్ట్ గోదావరిలో 45 హాస్పిటల్స్ మేము నెలకొల్పాము. ఈ కాకుండా సహాయక కార్యక్రమాల్లో మన ఇక్కడ భీమవరంలో ఒక సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసాం. దీంట్లో ముఖ్యంగా వెనుకబడిన స్త్రీలకి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న స్త్రీలకు సహాయం చేయడం కోసం స్త్రీలకు సంబంధించిన కోర్సులు అక్కడ మేము నిర్వహిస్తున్నాం. అది కాకుండా వృత్తి విద్యలో గ్రామీణ యువతకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం మేము అనేక వృత్తి విద్యలను కూడా నేర్పిస్తున్నాం. ఫౌండేషన్ దత్తత తీసుకున్న గ్రామాల్లో పాలకోడేరు ఒకటి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కంటే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్య సేవలు ఎంతో మెరుగ్గా ఉన్నాయంటున్నారు ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు. చాలా హాస్పిటల్ తీసుకెళ్ళారండి, చూపించుకున్నానండి, కంట్రోల్ అవ్వలేదండి. ఈ హాస్పిటల్కి వచ్చాక కంట్రోల్ అయింది. ఈ మందులు బాగా ఇస్తున్నారండి, ఈ మందులతో బాగా కంట్రోల్ అయిందండి. ఈ ఫౌండేషన్లో డాక్టర్ గారు బాగా చూస్తున్నారండి. తర్వాత ఈ మందులు ఇచ్చాకే పాపకి బాగా పనిచేస్తున్నాయండి. అప్పటి నుంచి ఇక్కడే వాడుతున్నామండి. పాపగారు కూడా, నర్సు గారు కూడా బాగా చూస్తున్నారండి. ప్రతి చిన్న వ్యాధికి భీమవరం పరుగులు పెట్టాల్సిన కాళ్ల మండలం వేంపాడు గ్రామ ప్రజలకు ఫౌండేషన్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రోజుకి 25-40 పేషెంట్ల దాకా 3 సెంటర్లోనే ఉంటారు. ఇది బీపీ కేసులు కూడా చాలా మట్టి కవర్ చేసాం. రెగ్యులర్గా మామూలుగా నార్మల్గా వచ్చేలాగా చేసి ప్రతి శనివారం బీపీ పేషెంట్లను చూసి మందులు ఇచ్చి, ఎప్పుడూ కూడా వాళ్ళు రెగ్యులర్గా వాడేదాకా వాడు రాకపోయినా ఇంటికి వెళ్ళి మేము ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళు రోజు వాడేలాగా మేము చేస్తాం. ఇక సిరి సంపదలతో అలరారే స్వగ్రామం గరగపర్రును స్వర్గసీమగా మార్చే ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్య తొలగింపు, తాగు సాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు మనం ఏదైతే చేసామో ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫాక్టరీ. కాకపోతే ఏది పాజిబుల్లో మనం ముందు చూస్తుంటే మనం చేయవలసింది ఎంతో ఉంది. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో చూస్తే ప్రోగ్రెస్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఏది సాధించడానికి ఇప్పటివరకు అవకాశం ఉందో చూస్తే మన గ్యాప్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మేమంతా కూడా డెడికేటెడ్గా దాన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నామండి. కేవలం గ్రామాల్లోనే కాకుండా నగరాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. సత్యంలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రారంభించిన ఆలంబన ఎందరికో ఆసరాగా నిలుస్తోంది. విద్యార్థులకి, ఔత్సాహికులకు కంప్యూటర్ శిక్షణనివ్వడంతో పాటు వారికి ఉపాధి కూడా కల్పిస్తున్న ఆలంబన శాఖలను
సత్యం ఆఫీసులో ఉన్న ప్రతి చోట ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బై ది ఇనిషియేటివ్ ఆఫ్ రాజు వాళ్ళు సొసైటీకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో దే హ్యావ్ ఇనిషియేటెడ్ అస్ టు డూ సంథింగ్, ఆల్ ద స్పౌసెస్ అండి. మాకు లార్జ్ స్కేల్ ప్లాన్స్ 911 అంబులెన్స్ సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటున్నాం దాన్ని మనం. దాని మీద రాజు గారికి కాన్సన్ట్రేట్ చేసి పెద్ద స్కేల్లో చేయాలని ఉంది. దట్ మీన్స్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. అంటే టు కనెక్ట్ అంబులెన్సెస్ టు వేరియస్ హాస్పిటల్స్, ట్రామా కేర్ అంటే ఇమీడియట్గా యాక్సిడెంట్ అవ్వగానే వాళ్ళు ఎంత త్వరగా మన హాస్పిటల్కి చేర్చగలుగుతామని మీద వాళ్ళ వైద్యం ఆధారపడి ఉంటుంది. మోస్ట్లీ యాక్సిడెంట్ కేసెస్ అలాగుంటాయి. సో దట్ ఈస్ వన్ అవర్ మేజర్ ప్రాజెక్ట్ పనిచేస్తున్నారు. ఆల్సో ఆన్ బెగ్గర్ మీద, బెగ్గర్స్ వాళ్ళు హోమ్లెస్గా ఉన్నారు, వాళ్ళతోటి ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాము. We have a beautiful city that so these are the small issues. If you take care of that, appudu manaki we also enjoy that ambience ankuni. So that is one initiative we wanted to start on a very big scale. We need to start off on budgeting for many of these services. It is somewhat of a challenge because ఇప్పుడు అన్ని volunteering effort లో చేయాలంటే ఈ volunteers, they are not social development people, they are not social workers, they are software engineers and so on and so forth. సో వాళ్ళకి సోషల్ వర్క్ అంటే ఏంటి, సోషల్ సర్వీస్ అంటే ఏంటి, కొంచెం ఏమో కామన్ సెన్స్ ఉంటుంది, కొంచెం ఏమో ప్రొఫెషనలిజం ఉంటుంది. సో అది ఆ కాంపిటెన్స్ వాళ్ళకి రావాలా, ఆ ఐడియాస్ వాళ్ళకి రావాలంటే కొంచెం సేపు పడుతుంది. అది ఇంకా 1 or 2 months అవ్వచ్చు. సో దెన్ వీ క్యాన్ స్టార్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్. ప్రస్తుతం 5 జిల్లాల్లో బైర్రాజు ఫౌండేషన్ కార్యక్రమాలు సాగుతున్నాయి. వీటిని అతి త్వరలో 1000 గ్రామాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి పంటల ధరలకు సంబంధించి రైతులకు తగిన సమాచారం అందించాలని కూడా యోచిస్తున్నారు. సాంకేతిక విప్లవం సాగించిన ఫలాలను గ్రామీణులకు చేరువ చేయడంలో భాగంగా కాల్ సెంటర్ల సహాయంతో న్యాయ సలహాలు, వాతావరణ సమాచారం, కూలీలు ఎంతమంది అందుబాటులో ఉన్నారు మొదలైన వివరాలు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న బైర్రాజు ఫౌండేషన్ భీమవరం కేంద్రంగా సుమారు 135 గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఫౌండేషన్లో 50 మంది వైద్యులు, 141కి పైగా వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా 1.4 మిలియన్ల రోగులు చికిత్స పొందారు. దాదాపు 7,000కు పైగా రక్తపోటు వ్యాధిగ్రస్తులు వైద్య సహాయం అందుకున్నారు. రామలింగరాజు గారు ఈ సొసైటీకి నేనేం చేయగలను అని ఆలోచించి అప్పుడు మా అందరితోటి డిస్కస్ చేశారు. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు దేశంలో తిండి, బట్ట, నీరు కరువు లేదు, చాలామందికి అందుతున్నాయి. కానీ ఈ దేశం బాగుపడాలన్నా, పేద ప్రజలు బాగుపడాలన్నా వాళ్ళకి చదువు, ఆరోగ్యం ఇవి రెండు ముఖ్యం. సో మన ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి చదువు, ఆరోగ్యం అందిద్దాం అని అన్నారు. ఒకవైపు సాంకేతిక సమరం, మరోవైపు సేవా రంగం, రెండింటిలోనూ ఎప్పుడూ బిజీగా ఉండే రామలింగరాజు వద్దకు చిన్ననాటి మిత్రులు, బంధువులు వచ్చిపోతుంటారు. ఇప్పటికీ రోజుకు 18 గంటలు కష్టపడే ఆయనకు స్నేహితులతో కాలక్షేపం చేయడమంటే ఎంతో ఇష్టం. ఏ ఖండంలో, ఏ దేశంలో, ఏ పనిలో ఉన్నా సత్యం గురించే ఆలోచించే రామలింగరాజు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. తన 2 కుమారులు తనకి స్నేహితులని చెప్పుకునే నిలకడైన వ్యక్తిత్వం ఆయనది. నేను మా ఇమీడియట్ ఫ్యామిలీ తోటి నా థాట్స్ కానీ నా ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకోవడం ఎక్కువే ఉంటుంది. అండ్ దట్ ఇంక్లూడ్స్ మై వైఫ్. నేను డిస్కస్ చేస్తూ ఉంటాం. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో బయట వాళ్ళు అంత తొందరగా బయటకు వచ్చి మనతో చెప్పరు. ఐఎమ్ ఫార్చునేట్ దట్ మా వైఫ్ వచ్చేస్తుంది. నేను ఇప్పటివరకు క్రియేట్ చేసిన యాసెట్స్లో ఎక్కువ వాల్యుబుల్ ఏంటి అని అడిగి ఐ హ్యావ్ నో హెజిటేషన్ ఇన్ సేయింగ్ దట్ ఈజ్ అబౌట్ మై 2 sons. I'm very proud of them, and
ఇద్దరు కూడా నాకు దే ఆర్ మోర్ నా ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎక్కువ భాగం బిజినెస్కి గడిచిపోతుంటుంది, ట్రావెల్ చేయటంలో కానీ అట్లో కానీ. ఉన్న టైంని ఆయనకి రిలేషన్షిప్స్ మీద స్పెండ్ చేయటం చాలా ఇష్టం. సో ఫార్చునేట్లీ తను ఉన్న మాతోనే ఏమాత్రం వీళ్ళ అవకాశం ఉన్నా మాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఉన్న టైంలో క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయటం. సో ద మెంటల్ లెవెల్ ఈస్ డిఫరెంట్ ఆన్ దట్ స్పాన్ కాబట్టి సో నౌ whenever he has time వాళ్ళతో స్పెండ్ చేస్తారు. బేసిక్గా ట్రావెల్ చేసినప్పుడు ఫోన్ చేసన్నా, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు, ట్రాన్సిట్లో ఉన్నప్పుడు he tries to talk to them and spend time with them. ఇంత దూరం ప్రయాణించినా, ఇంత విజయం సాధించినా ఆయన ఇంకా స్వప్నిస్తూనే ఉన్నారు. సత్యం కంప్యూటర్స్ భవిష్యత్తులో $100 కోట్ల రెవెన్యూ సృష్టిస్తుందని అంటున్నారు రామలింగరాజు. సత్యం ద్వారా బిజినెస్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ సేవలు అందించడంతో పాటు త్వరలో బయోటెక్నాలజీ రంగంలో కూడా ఆయన అడుగుడబోతున్నారు. ఇప్పుడు మనం డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ స్టార్ట్ చేసాం, డిఫరెంట్ టెక్నాలజీ యూనిట్స్ స్టార్ట్ చేసాం. మనం హారిజాంటల్ బిజినెస్ యూనిట్స్ అంటాం, అలాగే వర్టికల్ బిజినెస్ యూనిట్స్ అంటాం. సో న్యూ ఏరియాస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయో ఇన్ఫర్మాటిక్స్, అది ఇప్పుడు కొత్తది కావచ్చు, కానీ ఫ్యూ ఇయర్స్లో ద ఆపర్చునిటీ సైజ్ కెన్ బి వెరీ లార్జ్. ఇంకోటి ఏంటంటే బయోటెక్నాలజీ ఈజ్ ప్రోగ్రెసివ్గా ఇవాల్వ్ అవుతున్నది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ విల్ ఎట్ వన్ పాయింట్ కన్వర్జ్. ఇప్పుడు రెండిట్లకి ఒక కామన్ బేస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్. బయోటెక్నాలజీ అనేది nature's way of dealing with information. You know, how atoms within, let's say, a gene are structured and which in turn creates life. Anedi is in a way information driven. Alage information technology anedi man's way of dealing with information. But the common base for life sciences and information technology is the fact that they are highly driven by information and knowledge. So there is a convergence that is taking place, and ee convergence movement lo a lot of new services would be born. So adoka pedda opportunity area kavachchu. Alage ippudu nanotechnology ani different technologies they are emerging. In my opinion this would be a constant pursuit andi. Existing services progressive ga get commoditized and new services will come to be seen as having high value. వాణిజ్యంలోనే కాదు, జీవన వ్యాపకంలోనూ మానవతా పరిమళాల్ని 10 మందికి పంచి విజయుడిగా నిలిచిన రామలింగరాజు ఏ రంగంలో అడుగుపెట్టినా అగ్రాసనాన్ని అధిష్ఠించి తీరుతారు. ఈ వరల్డ్లో నేర్చుకోవాల్సింది, చేయవలసింది చాలా ఉంది. అది నెసరీగా బిజినెస్లోనే ఉండాలని ఏం లేదు. అందుకని 10 ఇయర్స్లో ఒకటేంటంటే ఇప్పుడు ఎంత అయితే బిజీగా ఉన్నామో నా అభిప్రాయంలో అంతే బిజీగా టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ వుడ్ లైక్ టు రిమైన్ దట్ వే అండి. కాకపోతే నేను ఏవైతే చేస్తానో అవి బిజినెస్ విషయాలు కాకపోవచ్చు. అండ్ ఐ విష్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా నేను బిజినెస్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేయవలసిన అవసరం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. మన తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రో చేసి డెవలప్ చేసి వాళ్ళు మనకంటే బాగా చేసే పరిస్థితి తీసుకురాగలిగితే కనుక అదే బిగ్గర్ సాటిస్ఫాక్షన్. సో అటువంటి పని చేయగలిగి ఆ తర్వాత బిజినెస్ విషయాల గురించి కాకుండా నాకు మనసుకు క్లోజ్గా ఉండే హాబీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పర్సూ చేసుకోగలిగితే దట్ వుడ్ గివ్ మీ పూర్తి సాటిస్ఫాక్షన్ అండి. A visionary leader with maturity and balance of approach. ఈయన తలుచుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోకుండా కృషి చేసేటువంటి వ్యక్తి, నిరాడంబరుడైనటువంటి సంపద సృష్టికర్త అండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మనకు నేచర్ ఇచ్చింది ఏంటంటే ఏ హైలీ క్యాపబుల్ బ్రెయిన్ అండ్ మైండ్. అది దట్స్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్.
అండ్ ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అండ్ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ డోంట్ సరెండర్ ఇట్. మనకి 50 years అయిన తర్వాత కూడా మనకు ఫిజికల్గా ఇండిపెండెన్స్ వచ్చినా కానీ మోస్ట్ కేసెస్లో ఎట్ ద మెంటల్ లెవెల్ ఆ ఇండిపెండెన్స్ ఇంకా రాలేదు. అందుకని మోస్ట్ ఆఫెన్ ఐ ఫైండ్ పీపుల్ సరెండర్ దేర్ మైండ్స్. అండ్ ఒకసారి మైండ్ సరెండర్ చేసిన తర్వాత there is nothing more valuable that you can surrender. So respect what you have and be clear that it is what everyone else has got, and respect others as individuals. Constant ga mana capability ni if we strive to enhance chesukodaniki prayatnam cheste అది సాధ్యం అవుతుంది. ఏ ఇండివిజువల్ కూడా మనకంటే అబవ్ కాదు, అలాగే ఏ ఇండివిజువల్ కూడా మనకంటే తక్కువ కాదు. అందుకని ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది, ఆ మైండ్ సెట్ తోటి అనుకున్నప్పుడు మన విల్ మనం పలానాది సాధించాలి అని చెప్పి అనుకుంటే దాని మీద కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళి ఒక గోల్ సెట్ చేసుకుని దాంతో ఒక పర్సివరెన్స్ తోటి సింగిల్ మైండెడ్ ఫోకస్ తోటి ముందుకు వెళ్తే అది దానివల్ల మనకి థింగ్స్ జరగటమే కాకుండా మన సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నా ఏమేంటంటే నాలో ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమము ఎన్హాన్స్ చేసుకోవాలి కాన్స్టెంట్గా, బోత్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ as well as a person who is capable of doing something. A relentless pursuit is my ambition.